పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనము. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. యెరూషలేము నివాస స్థలములగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. సేవకుడు ఏదైనా ప్రవచించాడా, ఆయన దూత ఏదైనా ఆలోచన చేశాడా, దాన్ని ఖచ్చితంగా ప్రభువు నెరవేరుస్తాడు. సేవకుడు కొన్నిసార్లు ఒట్టిగానే మన గురించి తన మనసులో అనిపించి ఒక మాట పలికేస్తాడు. మీకు తెలుసా, సేవకుడు ఒట్టిగా మాట పలికినా కూడా అది నెరవేరుతుందని? ఎందుకో తెలుసా? సేవకుని మాటను రూఢిపరిచేది దేవుడే. అందుకని సేవకుని నోట నీ గురించి ఎప్పుడు ఆశీర్వాదం మాటలే రావాలి కానీ, దీవెన మాటలే రావాలి కానీ వేరొక మాటలు రావడానికి వీల్లేదు. నిన్ను గురించి సేవకుడు బాధపడకూడదు, నిన్ను గురించి సేవకుడు కృంగిపోకూడదు, సేవకుల కుటుంబము నీ వలన ఎలాంటి ఇబ్బందులు పడకూడదు. సేవకుడు నిన్ను బట్టి మనసులో బాధపడ్డా దేవుడు చూస్తాడు, జాగ్రత్త. సేవకుడు నిన్ను బట్టి సంతోషించాడా, దేవుడు ఆశీర్వదిస్తాడు. సేవకుడు నీ గురించి ఏదైనా ప్రవచించాడా, వాగ్దానం చేశాడా, మాట్లాడా, ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎక్కడెక్కడో సంఘాలకు వెళ్తూ ఉన్నారు, మీ సేవకులను గౌరవించండి. దేవుని తర్వాత దేవుని అంతటి భారము తీసుకుంటున్నవాడు మీ సేవకుడు మాత్రమే. మీ సేవకుని గౌరవించండి, ప్రేమించండి, మాట వినండి, సన్మానించండి. అవసరతలలో ఆయనను ఆదుకోండి, అండగా నిలబడండి సేవకులకు. అది మీకు ఎంతో ఆశీర్వాదము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.